దగ్గరికి వెళ్తున్నారా పనికి? వద్దు రోజు అన్నం వండేస్తానండి. ఫ్రైడే కదా, డైలీ ఫ్రైడే పప్పుచారు. మాకు పప్పు మామిడికాయ ఏదైతే అది, కానీ పప్పు అయితే కంపల్సరీ. పప్పు వేపి పప్పు సారు, కాకపోతే పప్పు మామిడికాయ వండుతాను. పప్పు వేపితేనే టేస్టీగా ఉంటుంది. పప్పులో నీళ్ళు వేస్తాను. ఇందాక నీళ్ళేమో కడిగానండి, వార్తలు కట్టాను. కోసి ఉంచుకున్న మామిడికాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసుకున్నాను. మాకు టమాటా పడదండి, అందుకని టమాటా వేసుకో. 15 నిమిషాల్లో ఉడికిపోయింది పప్పు. ఇట్లా వేసేవాళ్ళండి. పక్కన ఇక్కడ స్నానం చేయడానికి నీరు మరుగుతున్న తటాలు పెట్టేవాళ్ళు. ఈరోజు పెట్టలేదు. మూత పడితే త్వరగా ఇడుకోవాలి. అన్నీ వార్పు తీసేసానండి. అన్నీ హాట్ బాక్స్లో పంపేస్తాను. తర్వాత పప్పు తాలింపు పెట్టడానికి జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు సెట్టుది కోసుకొస్తానండి. చూడండి ఎంతలా బ్లాక్గా అయిపోతుంది. తోమడం చాలా కష్టమైపోద్ది. అందుకని రేపటి నుంచి నూనె డబ్బా పైది మధ్యలో హోల్ చేసి పెడతానండి. అప్పుడు ఆ మస అవ్వదు, అందుకే వండను. తాలింపుకే కదా అనేసి అవి పెట్టాను. అందుకే మంచి గిన్నె వాడట్లేదండి. బాగా వేగిన తర్వాత జీలకర్ర వేస్తాను, ఎల్లుల్లిపాయలు, ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా పనులు అయిపోయినట్టే. ఇప్పుడు చాయిగా మిషన్ ఎక్కుతానండి. చిన్నగా పెద్దగా అంచులు పాల్స్లు వేసుకుంటానండి. అంతకుమించి జాకెట్ అది కొట్టడం రాదు.